అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గానీ ఎక్కడ కూడా పేదలకు మేలు చేస్తానని చెప్పట్లేదు. దళితుల్ని, మైనారిటీలని మోసం చేస్తున్నారని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మనకి మహిళలకి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మహిళా ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సిందని చెప్పి అప్పుడు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. అలాగే ఈ రోజున మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడి నుండో మనకి ఈ రోజున బెంగళూరు, మద్రాసు, విజయవాడ నగరం అందరూ హైదరాబాద్ వెళ్ళి పనిచేశారు ఆయన హైటెక్ సిటీ పెట్టినప్పుడు. కానీ ఈ రోజున యువతకి జాబ్స్ లేక ఏమి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మరి నూతనంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఉన్నత విద్య కోసం విదేశ విద్య పెట్టాడండి. విదేశ విద్య అనేది చాలా గొప్పది. మరి ఎస్సీలు, బీసీలు, మైనార్టీ, ఎస్టీ చదవాలంటే వాళ్ళకి ఇంట్లో చూసిన ఒక 5-6 పిల్లలు ఉంటారు, కూలి పని ఏముండదు. కానీ అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చాలా వీళ్ళకి కానీ అవకాశం కల్పించాలని చెప్పి చక్కగా చదువుకున్న వాళ్ళకి మరి ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ విదేశ విద్య అనేది పెట్టారు. మరి అట్లాగే మరి ఈ రోజున చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొందారు. ఎలాగంటే విదేశాల్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మద్రాసులో ఉన్నారు, అన్ని రాష్ట్ర ఇండియా వేడిగా ప్రపంచంలోనే ఉన్నారు. ఆయనకి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మద్దతు తెలిపింది. ఎందుకంటే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యా మేము ఈ రోజున ఇలాగ ఉన్నామంటే సిబిఎన్ అరెస్ట్ చేశారని చెప్పి బాధపడ్డారు. అట్లాగే మన పోలింగ్ రోజున మే 13వ తారీఖున పోలింగ్ రోజున దగ్గర 30-40 లక్షల మంది వచ్చి ఓటు వేశారు. అందుకని కసిగా 174 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీకి మేలు చేస్తారనే దాంతో మరి ఓటు వేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఎక్కడుందండి? ఒక కంపెనీ తెచ్చాడా? ఒక కంపెనీ తేలా, ఏం తేలా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనంతపూర్లో కియా కంపెనీ తెచ్చాడు. చిత్తూరు జిల్లాలో మరి కంపెనీలు, ఫ్యాక్టరీలు అట్లా ఎన్నో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాడు. అలాంటి మహానుభావుని వదిలేసి ఈ సైకో గారిని 5 సంవత్సరాల్లో ప్రజలకి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇసుక లేక కార్మికులు దగ్గర 60-70 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. పనులు లేక తెలంగాణ, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇసుక ఫ్రీగా వచ్చే ఇసుక 2000కి, 1500కి, 1000 రూపాయలకు వచ్చే ఇసుక ఈ రోజున 20,000, 30,000, 50,000, లక్ష రూపాయల దాకా నమ్ముతున్నారు. అలాంటిది బిల్డర్స్ కానీ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం లేక నిరుద్యోగ యువత పెరిగిపోయి గంజాయి, మత్తు మందుకు అలవాట్లు పడి ఎక్కడ పడితే అక్కడ చాలా అరచకాలు చేస్తూ బ్లేడ్ బ్యాచ్గా తయారయ్యారు యువత. ఒకసారి యువతను ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలిసిద్దండి. తల్లిదండ్రులు ఏమో పనులు లేకుంటే చదువుకున్న కుర్రోడు ఏం చేయలేక టాపీ పనిలే సిగ్గుతో అడ్డదారులు తొక్కుతున్నాడు. సో ఖచ్చితంగా అయితే మార్పు అయితే ఉంటుందంటారు? మార్పు ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే మరి ఒకసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక అవకాశం ఇచ్చినప్పుడే ఆయన చుక్కలు చూపించాడు. రెండోసారి వస్తే ఇల్లు, వాకిలి, పొలాలు తీసుకుంటాడు. ఎవరయ్యి? మన తాతలు, ముత్తాతలు ఇచ్చిన ల్యాండ్ చట్టం ఒకటి తెచ్చాడు చంద్రబాబు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ చట్టం అంటే ఇప్పుడు మా తాతగారు 100 ఎకరాలు ఉంది, నాకు 5 బిల్డింగులు ఉన్నాయనుకోండి. ఆ బిల్డింగులన్నీ నేను ఏం చేస్తాడు? ఆయనకు వెళ్ళి ఆయన చెప్పిన ఆఫీసులో ఇస్తే, సచివాలయంలో ఇస్తే ఆయన పట్ట తయారు చేసి ఆయన బొమ్మ వేసి ఇస్తాడంట. మా తాతగారు, మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఆయన బొమ్మ ఏంటండి? అసలు ఆయన బొమ్మ ఏంటండి చెప్పండి? ఆయన ఇచ్చాడా? ఒకవేళ మనం ఇలా చేయకపోతే ఈ విషయం తెలుసుకొని చంద్రబాబు నాయుడు, ఉమ్మడి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు ఈ విషయం కోర్టులో వేయటం జరిగింది. యువలాసులు ఎవరికి ఇస్తారు? ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసామండి. నాదెళ్ల భాస్కర్ రావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే ఎంతోమంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, రాజశేఖర రెడ్డి గారిని, రామారావు గారు అందరినీ చూసాం. వాళ్ళు ఈ చట్టాలు పెట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ జగన్ రిపోర్ట్ వస్తే ల్యాండ్ పోతాయని ఒక చట్టం తెచ్చి ప్రజలను ఇంకా ఇల్లు వాకిలు కానీ పోద్ది ఆయన వస్తే.